ఈ రోజే మనకు కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాకపోతే ఏంటంటేనండి, కృతికా నక్షత్రంతో కూడి రాలేదు కాబట్టి ఈరోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాత్రి 8 లోపు ఈ పరిహారం చేయండి. అలా చేయటం వల్ల పిల్లలపైన ఉండే కీడంతా కూడా తొలగిపోతుంది, పిల్లలకు మంచి జరుగుతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కొడుకుల భవిష్యత్తు చక్కగా ఉంటుంది, వారి ఎదుగుదల కూడా బాగుంటుంది అని మనం చెప్పొచ్చు. అందుకే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పనిని అయితే చెయ్యండి. ముఖ్యంగా ఏంటంటే కనుక మనం చెప్పాలంటే కార్తీక పౌర్ణమి చాలా పవర్ఫుల్ అనమాట. కార్తీక మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది కదా. కాబట్టి మీరు ఈరోజు ఏంటంటే కనుక కార్తీక పౌర్ణమి రోజు కొన్ని నియమాలను ఆచరించండి. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుందన్నమాట. మనం ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మీరేంటంటే కనుక 9 లోపే పూజ ముగించుకోండి. ఇంట్లో శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని వాకిలిని ఇంటిని శుభ్రం చేసుకొని, అలానే కాకుండా స్నానం ఏంటంటే నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ చేస్తారు కదా. అలా చేసే వీళ్ళు లేని వారు ఏంటంటే కనుక ఇంట్లోనే గంగాజలాన్ని కలుపుకొని నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. నది స్నానం చేసినంత పుణ్యం కూడా మీకు లభిస్తుందన్నమాట. ఇలా స్నానం చేసిన తర్వాత మీరు ఉతికిన వస్త్రాలు ధరించండి. ముఖ్యంగా ఈరోజు విశేషంగా ఏంటంటే కనుక గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ లేదంటే కనుక రెడ్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరిస్తే చాలా మంచిది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ఆ తర్వాత ఏంటంటేనండి ఇంకొకటి మనం ఇక్కడ గమనించుకుంటే ఈరోజు ఏంటంటే కనుక ముఖ్యంగా మనం కొన్ని నియమాలను ఆచరించాలి. ఉపవాసం ఉండేవారు ఏంటంటే కనుక కటిక ఉపవాసం చేయకూడదు. పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి. ఉపవాసం లేని వారు ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే కనుక ఉపవాసం చేయకపోయినా మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం ఈరోజు ఏంటంటే కనుక చెప్పాలంటే ముల్లంగి, మష్రూమ్స్, పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, అలానే కాకుండా కందిపప్పు, వంకాయలు, గుమ్మడికాయ ఇవి తినకూడదనమాట. ఇవి తినటం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు కూడా కష్టాలు ఏర్పడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే వీటిని ఏంటంటే అవాయిడ్ చేయండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే కనుక 2 పూటల స్నానం చేయాలండి. ఉదయం స్నానం చేసుకోండి, సాయంత్రం వరకే మనకి ఏంటంటే కనుక పౌర్ణమి తిథి ఉంటుంది. ఆ పౌర్ణమి తిథి ఏంటంటే కనుక అయిపోయేలోపే సాయంత్రం మరలా 5 గంటలకు ఒకసారి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకోవటం, శివాలయానికి వెళ్ళటం, 365 ఒత్తులు వెలిగించటం. లేకపోతే ఏంటంటే మనము నార్మల్గా చూసుకుంటే ఏంటంటే కనుక ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు మీరు ఒకవేళ శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించకపోతే తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక 365 ఒత్తులు వెలిగించవచ్చు అనమాట. అలా వెలిగించిన ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక నియమం ఆచరించండి. 365 ఒత్తులు ఏంటంటే కనుక క్యాండిల్తో వెలిగించటం, అలానే కాకుండా మనం అగ్గిపుల్లతో వెలిగించటం చేయకూడదు. 365 ఒత్తులు ఏంటంటే కనుక అగరవత్తులతో వెలిగించాలన్నమాట. అలా వెలిగిస్తే ఆ దీపం సంపూర్ణ దీపం అవుతుంది. అలానే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే కనుకనండి ఇలా నియమాలను ఆచరించాలన్నమాట. ముఖ్యంగా మనం 365 ఒత్తులు వెలిగించేటప్పుడు మనం ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ ఏంటంటే కనుక చక్కగా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసిన తర్వాత దానిపైన ఏంటంటే పద్మదళ అష్ట ముగ్గు కానీ గీతల ముగ్గు కానీ మనకి ఏది వస్తే ఆ ముగ్గు వేసుకొని దానిపైన ఏంటంటే కనుక ముఖ్యంగా ముందుగానే ఏంటంటే 365 ఒత్తులను ఆవునేతులు ముంచి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్రమిదను తీసుకొని తమలపాకుల మీద పెట్టుకోవాలండి. డైరెక్ట్గా ఏంటంటే నేల మీద పెట్టి వెలిగించకూడదు, తమలపాకుల మీద పెట్టి మనం వెలిగించాలన్నమాట. భూమి అగ్గిని భరించదు కాబట్టి 365 ఒత్తులు వెలిగించే దగ్గర శివాలయంలో గజస్తంభం దగ్గర కానీ లేదంటే తులసికోట దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ మనము 365 ఒత్తులు వెలిగించవచ్చు. వెలిగించేటప్పుడు ఏంటంటే కనుక 2 తమలపాకులు తీసుకొని వాటికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మనం 365 దీపాన్ని వెలిగించాలన్నమాట. అలా వెలిగించేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, దీపం ఒకటే వెలిగించకూడదు. ఆ దీపానికి అరటిపళ్ళు, పుష్పాలు ఇవన్నీ కూడా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే 365 ఒత్తులు వెలిగేటప్పుడు మనము చక్కగా దీపనామాలు కానీ లేకపోతే మీరు శివనామాన్ని కానీ పఠించుకుంటూ చక్కగా స్మరించుకుంటూ అక్కడే కూర్చోండి. అలా కూర్చుంటే మనకు మంచి జరుగుతుంది. కొంతమంది ఏంటంటే కనుక 365 ఒత్తులు వెలిగించి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చెయ్యకండి. ఆ ఒత్తులన్నీ కూడా పూర్తిగా కాలిపోయేంత వరకు అక్కడే ఉండాలి. అలా ఉండి దీపాన్ని వెలిగిస్తేనే ఆ దీపం భగవంతుడికి చేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇలా వెలిగించిన తర్వాత ఏంటంటేనండి చక్కగా ఇంకా
మీరు ఉసిరి చెట్టు దగ్గర కూడా ఉసిరికాయల దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించడం ద్వారా కూడా మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట. మంచిగా ఏంటంటే కనుక శివానుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు. ఇక తర్వాత కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలండి. ఇలా ఎందుకు చేయాలంటే కనుక ఈరోజు కొడుకులకు కీడు ఏర్పడుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు. అందుకే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా చిన్న పరిహారం. పిల్లల ఎదుగుదల సరిగ్గా లేకపోవటం, పిల్లల్లో ఇబ్బంది ఏర్పడటం, పిల్లలకు ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కనుక ఇబ్బందులు తలెత్తుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయాలని చెప్పడం జరుగుతుంది శాస్త్రాలు. కాబట్టి ఇలా చేయండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది, కీడు తొందరగా తొలగిపోతుందని అర్థం అన్నమాట అండి. అందుకే ఒక పళ్ళెం కానీ ఒక ప్లేట్ కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలను పోసేయండి, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, ఆ తర్వాత చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, 1 నిమ్మకాయని తీసుకొని దానిపైన పెట్టి దానికి ఈ కుంకుమతో బొట్టు పెట్టి పిల్లలను చక్కగా తూర్పు ముఖాన కూర్చోబెట్టండి. మీ పిల్లలు ఉంటారు కదండి, మగపిల్లలు, వాళ్ళని తూర్పుకు చూసే వైపుగా కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టిన తర్వాత ఈ పళ్ళెంలో మనం ఇవన్నీ కూడా పెట్టుకున్నాం కదా, అలా పెట్టుకున్న వాటిని ఏంటంటే కనుక మీ ప్రాంతానికి తగ్గట్టుగా అండి, అంటే దిష్టిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తారు, మీరు ఎలా తీయగలుగుతారో అలా తీయండి. మాకు రాదు అనుకునేవారు తల చుట్టూదా 11 సార్లు తిప్పండి. ఒకవేళ మాకు వస్తుందంటే లేదంటే కనుక మన పెద్దవారు తీసే విధానాన్ని బట్టి ఏంటంటే కనుక దిగదూర్చటం అంటారండి. అంటే నుదుటి భాగము నుంచి బొటని వేలు వరకు 3 సార్లు, మళ్ళీ వెనక నుంచి ఏంటంటే అరికాలు మన పాదాల వరకు 3 సార్లు ఇలా దిగదూర్చిన తర్వాత చక్కగా తల చుట్టూదా 3 సార్లు తిప్పి అదంతా కూడా ఒక కవర్లో పోసేసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక పిల్లలకు కీడు ఏర్పడదు. ఆ కీడు ఉన్నా కానీ తొలగిపోతుంది. పిల్లల్లో ఏంటంటే కనుక ఇబ్బంది ఉండదు, పిల్లలకు దిష్టి దోషాలు ఏర్పడవు, పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. కొంతమందిని మనము గమనించుకున్నట్టయితే మనలోనే మనం చూస్తామండి, కొడుకులు ఉన్నారనుకోండి చాలా వరకు కూడా మీకు కొడుకులు ఉన్నారులే అన్నట్టుగా కుళ్ళుకుంటారు, ఇబ్బంది అవుతుంది. అలానే కాకుండా చాలా బాధలు మనం పడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. దీనివల్ల మీకు ఎంత మేలు జరుగుతుందంటే కనుక పిల్లలపై ఉండే దిష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి, పిల్లలకు అంత మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి, దీన్ని వదులుకోకుండా చేసుకోండి. ఈ యొక్క పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీరు అంటే అద్భుతం చూడగలుగుతారు, అద్భుతమైన ఫలితాలు అంటే పొందగలుగుతారు. మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తే వాళ్ళ లైఫ్ అనేది చక్కగా ఉంటుంది, వాళ్ళకు దిష్టి ఏర్పడదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఏదైనా చెడు ఉన్నా తొలగిపోతుంది, పిల్లల్లో ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండదు. కొంతమంది పిల్లలు మనం చూస్తే 4 రోజులు బాగుంటే 4 రోజులు జబ్బు పడతారు, ఒక 3 రోజులు బాగుంటే 3 రోజులు ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చేయండి. చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనదండి. ఎందుకంటే దీన్ని చేయటం వల్ల పిల్లల్లో చాలా వరకు కూడా ఎదుగుదలతో పాటు దృష్టి దోషం అనేది తొలగిపోవటం అనేది జరుగుతుందని మనకు అంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇదే పరిహారం మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి. ఇక అలానే కాకుండా ఈరోజు ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి. మీ పిల్లలకు చేసిన తర్వాత ఏంటంటే కనుక అదంతా కూడా ఒక కవర్లో పోసి తీసుకెళ్ళి తొక్కని ఎక్కడైనా సరేనండి ప్రదేశంలో పారే నీటిలో పడేయండి, సరిపోతుంది. వెంటనే ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేసేయండి. ఇంకా చేసేసిన తర్వాత దీపం చూయించండి. అలానే కాకుండా మీ పిల్లల చేత 365 ఒత్తులను వెలిగించండి. అలా వెలిగించడం ద్వారా కూడా మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఒకవేళ అలా వెలిగించకపోయినా మీరు ఏంటంటే కనుక దీపం చూయించి కొద్దిగంతా ఏంటంటే కనుక బెల్లం ముక్కని తినిపించండి, ఇంకా వాళ్ళ జీవితం బాగుంటుంది. వాళ్ళల్లో ఏంటంటే కనుక ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదని చెప్పుకోవచ్చు. ఇదైతే తప్పక ప్రయత్నించండి. ఇక అనంతరం ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మారేడు దళాలతో ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మారేడు దళాలతో ఎవరైతే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తారో వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. మారేడు దళాన్ని ఏంటంటే కనుక ఈ యొక్క ప్రదేశంలో పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. మారేడు దళం ఏంటంటే కనుక త్రిమూర్తులుగా పరిగణిస్తారు. మారేడు దళం అత్యంత శక్తివంతమైనది. బిల్వపత్రం శివుడికి ఏంటంటే కనుక పూజలో సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు 11 మారేడు దళాలతో కానీ 101 మారేడు దళాలతో కానీ పరమశివుడిని అభిషేకిస్తే జన్మాంతర దరిద్రాలు వదిలిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ఈరోజు మారేడు దళాన్ని తీసుకుని కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ మారేడు దళాన్ని బీర్వాలో దాచుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఒక
మారేడుదలను తీసుకొని ఆ మారేడుదలకు అంటే శివుడికి పెట్టిన బొట్టు అంటే కుంకుమ పసుపులు పెట్టేసి ఆ తర్వాత వాటిని బీరువాలో భద్రపరచుకోండి. అలా చేయటం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మారేడు దళాన్ని పరమశివుడికి సమర్పించి ఆ మారేడు దళం అందులో నుంచి పరమశివుడికి సమర్పించిన మారేడు దళంలో నుంచి ఒక మారేడు దళాన్ని తీసుకొని ఈ విధంగా బీరువాలో భద్రపరచుకుంటే నిరంతరం డబ్బు అనేది వస్తుంది. ఏదో ఒక రూపంలో ధనం అనేది ఆకర్షిస్తుంది. బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది మనకి ఏర్పడదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రయత్నించండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందుకే మీరు ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించాలి. ఈరోజు ఇనుప వస్తువులు కొనకూడదు. అలానే కాకుండా రాళ్ళ ఉప్పు నూనె కొనకూడదు. ఇలా కొంటే ఏంటంటే మనం కష్టాల పాలవుతాము. అలానే వచ్చేసి ఈరోజు ఉపవాసం ఖచ్చితంగా ఉండండి. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించడం ఇలాంటివి చెయ్యకండి. కార్తీక పౌర్ణమి కాబట్టి పౌర్ణమిని లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుంది. కావున మీరేంటంటే కనుక ఈరోజు పాలు పెరుగు ఇలాంటివి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవి అంటే ధనాన్ని ఆకర్షిస్తాయండి. చాలా పవిత్రమైనవి కాబట్టి ఇవి బయటికి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో సిరి సంపదలు హరించిపోతాయి అన్నమాట. అందుకే పాలు పెరుగు ఎవరు అడిగినా ఇవ్వకండి. ఎవరికి అంటే కొనివ్వకండి. ముఖ్యంగా మీ డబ్బుతో ఈరోజు పాలు ఎవరికి తీసి ఇవ్వకండి. అలా ఇవ్వటం వల్ల కూడా మీ యొక్క సంపాదన హరించిపోయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. చాలా ఇబ్బందులు పడతారండి. సంపాదన ఏంటంటే తగ్గిపోతుంది, హరించిపోతుంది. సంపాదనలో చాలా ఇబ్బంది ఏర్పడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఎవరికి కూడా పాలు తీసియటం కానీ పాలు ఇవ్వటం కానీ బదులు ఇవ్వటం కానీ అప్పుగా ఇవ్వటం కానీ చేయకండి. ముఖ్యంగా పాలు పెరుగు ఇవ్వకూడదు. ఇక అలానే ఏంటంటే కనుక ధన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు పరమశివుణ్ణి ఏంటంటే కనుక ఆవు పాలతో పూజిస్తే అన్ని ధన సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు ఏంటంటే కనుక నీళ్ళల్లో ఒక 11 అత్తరు చుక్కల్ని కలిపి భగవంతుడికి అంటే ఆ పరమశివుడికి అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా తీరి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు, తేనెతో అభిషేకం చేయొచ్చు, నెయ్యితో అభిషేకం చేయొచ్చు, పసుపు నీటితో అభిషేకం చేయొచ్చు, విభూతితో అభిషేకం చేయొచ్చు. ఇలా మనం ఎలా చేసుకున్నా కానీ మనకైతే ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి పరమశివుడిని ఈ విధంగా అభిషేకించండి. అనంతరం వచ్చేసి సాయంత్రం సమయంలో ఏంటంటే కనుక గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించండి. ఇంటి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక 2 దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లోకి వెలుగు వస్తుంది. ఆ వెలుగులో నుంచి ఏంటంటే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఈరోజు ఏంటంటే కనుకనండి దేవతలు దేవుళ్ళు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు ఏంటంటే కనుక మనం గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగించడం వల్ల ఆ దీప కాంతిలో నుంచి మన ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీ ఇంట్లోకి దైవానుగ్రహం రావాలన్నా మీ ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ఆకర్షించబడాలన్నా గుమ్మం దగ్గర ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అలా వెలిగిస్తే మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంటి గుమ్మం దగ్గర అయితే 2 దీపాలు వెలిగించండి. ఆ దీపాల కాంతిలో నుంచే దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి అడుగు పెడతారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించడం, ఇంటి దగ్గర 2 దీపాలు అంటే గుమ్మం దగ్గర వెలిగించడం, ఇంట్లో పూజ గదిలో కూడా దీపం వెలిగించడం ఇదంతా కూడా మనం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇది తప్పనిసరిగా చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మర్చిపోకుండండి గుమ్మం దగ్గర మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కర్పూరము పసుపు అలానే చిటికెడు కుంకుమని కలిపి గుమ్మం దగ్గర చల్లితే ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదు, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి.